అన్‌స్టాపబుల్ హైడ్రా రోజు రోజుకు విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి అంతకన్నా పెరుగుతుంది. ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ అంతకన్నా ఎక్కువవుతుంది. మరి హైడ్రా కంటిన్యూ అవుతుందా? ఇక అట్టకెక్కిస్తారా అనేవి కూడా ప్రశ్నలు. వీటిపై తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో తెగ ప్రచారం జరుగుతుంది. సశిబిషలు లేవు, అంత క్రిస్టల్ క్లియర్ గా బతిమలాడినా, వేడుకున్నా, భయపెట్టినా, బెదిరించినా తగ్గేదేలే, వెనకడుగు వేసేదేలే. ఏ లక్ష్యంతో అయితే హైడ్రాను ప్రారంభించామో ఆ లక్ష్యం నెరవేరే వరకు ముందుకు సాగడమే తప్ప వెనకడుగు వేసేదే లేదు. ఇందులో మీకు ఎలాంటి డౌట్స్ అవసరం లేదు. ఇలా ఉన్నది ఉన్నట్లుగా ముఖం మీద కొట్టినట్లుగా చెప్పేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైడ్రా ఇక నుంచి ముందుకు వెళ్తుంది తప్ప ఆగిపోవడం అనే ప్రశ్నే లేదంటున్నారు. కాస్త బాధగా, మరి కాస్త నష్టం చేకూర్చిన కొందరికి నష్టం జరిగినా హైడ్రా దూకుడుగా ఉండాల్సిందే. ఎందుకంటే హైడ్రా దూకుడుగా ఉంటేనే చెరువులను చెరపట్టిన వారి పీడ విరగడవుతుంది అంటున్నారు. భూములు ఫ్రీ అవుతాయి అంటున్నారు. వారి ప్రవాహానికి ఎలాంటి అడ్డు అదుపు ఉండదు. లేదంటే ఇప్పుడు జరుగుతున్న ఉపద్రవాలను చూస్తూనే ఉన్నాం కదా. ఇదే విషయాన్ని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కొన్ని రోజులుగా ఓ చర్చ నడుస్తుంది. ఇక హైడ్రా పని అయిపోయింది, దాన్ని మెల్లమెల్లగా నిర్వీర్యం చేస్తారని. కానీ వారి అనుమానాలన్నీ ఇప్పటికే పటాపంచలై ఉంటాయి. దీనికి కొనసాగింపుగా మరికొన్ని డీటెయిల్స్ కూడా రిలీజ్ చేసింది హైడ్రా. ఇప్పటి వరకు 23 ప్రాంతాలలో ఆక్రమణలను కూల్చివేశామని చెప్పింది హైడ్రా. అంతేకాదు మొత్తం 262 ఆక్రమణ కట్టడాలను నేలమట్టం చేసి 111 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంది. కాబట్టి పని ఎక్కడా ఆగలేదు. అయితే రేవంత్ ఆలోచన హైడ్రాతో ఆగిందా? నిజానికి మూసీ నది సుందరీకరణపై అధికారంలోకి వచ్చినప్పుడే ఫోకస్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక లండన్లోని థేమ్స్ నది తరహాలో మూసీని కూడా డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇప్పటికే మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే విషయాన్ని మరోసారి గుర్తు చేస్తున్నారు రేవంత్. ఆక్రమణల విషయంలో జాలి, దయ అవసరం లేదంటున్నారు రేవంత్. ఎందుకంటే ఒక్కసారి కాంప్రమైజ్ అయితే అసలు లక్ష్యం నీరుగారిపోతుంది అంటున్నారు. అందుకే డైరెక్ట్ గా హెచ్చరిస్తున్నారు. మీ అక్రమ నిర్మాణాలను మీరే కూల్చేయాలి, లేదంటే మేము వచ్చి కూల్చేస్తామంటున్నారు. ఇది హైడ్రా విషయంలో ఇచ్చిన క్లారిటీ. ఇక మూసీ చుట్టుపక్కల ఉన్న నిర్మాణాల విషయంలో కూడా ఏమాత్రం ఆయన కాస్త జాలి కూడా చూపించరు. మూసీ ప్రవాహక ప్రాంతాలలో గుడిసెలు వేసుకున్న వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తానన్నారు. నిజానికి చాలా మంది మూసీ పరివాహిక ప్రాంతాలలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. అందుకే వారి సౌలభ్యం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ఆక్రమణల విషయంలో అష్ట దిగ్బంధనం చేస్తున్నారు సీఎం రేవంత్. ఆక్రమణలు కూల్చేస్తున్నారు, కొత్త నిర్మాణాలకు అనుమతులు ఇవ్వడం లేదు. ఇదే సమయంలో ఈ ఆక్రమణలకు వంతపడిన వారి భరతం కూడా పడుతున్నారు. అంతేకాదు హైడ్రాను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు మొదలయ్యాయి. హైడ్రాకు ప్రత్యేకంగా పోలీస్ అధికారులను కేటాయించారు. 15 మంది సిఐ స్థాయి అధికారులు, 8 మంది ఎస్ఐ స్థాయి అధికారులు ఇప్పుడు హైడ్రా కోసం పనిచేస్తున్నారు. కాబట్టి అన్‌స్టాపబుల్ గా హైడ్రా ముందుకు వెళ్లడమే కానీ ఆగే సవాలే లేదంటున్నారు.